హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఇవాళ వీడియో ఏంటంటే మనకు మామూలుగా తిరువళ్ళలు పెట్టాక మనం 5 శనివారాలు అంటాం కదా, కానీ మోస్ట్లీ 4 శనివారాలే వస్తాయన్నమాట. సో కాబట్టి ఇంకా థర్డ్ వీక్ కుదరలేదు, ఫుల్ వర్షం. ఇంకా అందులో దేవుడికి పెట్టుకున్నాం కదా, సో ఇంకా వెళ్ళి దేవుడికి మనం దీపం పెట్టి వచ్చి అంత టైం లేకుండా ఉండే. సో అందుకని 4th వీక్ ఏం చేసాము అంటే నైట్ అలా వెళ్ళి 4th వీక్ మా ఊరి దగ్గర అప్లాయగుంట ఉందని చెప్పాను కదా, సో అక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళేసి దీపం అయితే పెట్టుకున్నాము. నా కళాఖండాలు చూశారు కదా, దేవుడికి కూడా నా అందరి ముగ్గులు దీపాలు కనపడి ఉంటుందో లేదో, నా ముగ్గు అయితే నిజంగా ఖచ్చితంగా కనపడుతుంటుంది. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు నేను బొట్లు పెట్టేది వచ్చి 3 నామాలు అనమాట. ఎందుకో వేయాలనిపించి వేసేసాను. వాళ్ళందరికీ అన్నీ తెలుసు అనమాట, అంటే ఎలా పూజలు చేయాలి, ఎలా ముగ్గులు వేయాలని. మనకు అవి తప్ప తినడం ఇలాంటివన్నీ తెలుసు, బట్ కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, మొత్తానికి అయితే నేను నా 4th సాటర్డేని ఇలా చేసుకున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచే ఏమేమి కావాలో తీసుకుని వెళ్ళిపోయాను, ఒక్క వాటర్ మర్చిపోయానంతే. సో ఇక్కడి నుంచి పిండి కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెంకాయ, కర్పూరం, అగరబత్తులు, అగ్గిపెట్టె, సో అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా మామూలుగా అయితే అక్కడ మనకు పూలు ఎక్కువ కాస్ట్లో దొరుకుతాయి. అలాంటిది ఈసారి మనకు తులసి మాలలు ఉన్నాయి కదా, చూసారా నేను చేస్తున్నాను ఆ తులసి మాలలు. ఆ తులసి మాలలు దొరికాయి మనకి ఇక్కడ. నేను తులసి మాలలని అలా ఏర్పాటు చేసి ముగ్గులో కింద ఒక రోజా పువ్వు, దానికి మధ్యలో ఒక వైట్ కలర్ పువ్వుని పెట్టి అందులో దీపం పెట్టాను. సో ఇప్పుడు చూసారు కదా, దీపానికైతే నేను పసుపు కుంకుమ పెడుతున్నానండి. సో పెట్టిన తర్వాత ఆ పువ్వులో పెడతాను. అలా నేను అనుకున్నాను, పెడితే కొంచెం బాగుంటుంది కదా అనేసి. సో అందుకని నేను అలా ట్రై చేసి పెట్టాను అనమాట. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత యాజ్ యూజువల్ పండ్లు అవన్నీ ముందు పెట్టేసుకున్నాము. మామూలుగా అందరూ అంటారు కదా ఎన్ని దీపాలని, నాకైతే తెలీదు. మా వదిన వచ్చి 3 పిండి దీపాలు, 2 నిమ్మకాయతో దీపం పెట్టింది. మా పిన్ని 2 పిండి దీపాలు పెట్టింది. సో ఇంకా నేను 3 నామాలు కదా, ఆ 3 దీపాలు పెడదామని అక్కడే ఫిక్స్ అయ్యి, మా పిన్ని నిమ్మకాయ తెచ్చాను అంటే, సో ఆ నిమ్మకాయని స్క్వీజ్ చేసి నేను అలా దీపం, మామూలుగా నిమ్మకాయ దీపం పెడతారు కదా, సో అలా అయితే పెట్టాను అనమాట. ఒత్తులు కూడా నేను తెచ్చానండి. ఆ ఒత్తులు అంటే ఇవన్నీ తీసి బయట పెట్టేటప్పుడు నా ముందే పడిపోయి నాకు అవి కనబడలేదు. అదేదో అంటారు కదా, చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు నా ముందునే ఉంది, మీకు చూస్తే కనబడుతుంది ఆకు పైన. అక్కడే పెట్టుకొని నేను మా పిన్నిని అడిగి తీసుకున్నాను, ఎక్కడో పడిపోయింది కనపడట్లేదు అనేసి. నేను ఇంకా నిమ్మకాయ వాటికి కూడా దీపాలు పెట్టి, అంటే బొట్లు పెడుతున్నాను. ఇంకొక నాకు ఆశ్చర్యం ఏమనిపించింది తెలుసా, మా వెనక కూర్చున్నారు చూసారు కదా, వాళ్ళైతే ఉసిరికాయ దీపం పెడుతున్నారు. నేను అడిగాను, ఆంటీ ఉసిరికాయ దీపం పెట్టచ్చునా అని. మామూలుగా ఉసిరికాయ దీపం మనం కార్తీక నెలలో పెడతాం కదా, సో ఆ డౌట్తో అడిగాను. అందరికీ అన్నీ తెలుసు, నాకే ఏమీ తెలీదు. సో కాబట్టి ఉసిరికాయ దీపం అయితే పెట్టాను. ఉసిరికాయ దీపం వాళ్ళు పెట్టారు. నేనైతే ఇంక పిండి దీపంలో నెయ్యి వేసి, సో నెయ్యి కూడా నేను ఇక్కడికి వచ్చాక తీసుకున్నానండి. ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నెయ్యి. సో 2 ప్యాకెట్స్ నిజమే ఎక్కువైంది అనొచ్చు, ఎందుకంటే కరెక్ట్గా సరిపోయింది. చిన్ని దీపాలు నాకు మైండ్లో లేకుండే, ఏంటి నిమ్మకాయ దీపాలు. సో కాబట్టి నేను 2 తీసుకుంటే సరిపోతుంది అనుకున్నా. అందుకని ఫస్ట్ ప్యాకెట్ దీపంలో పోసి దాని తర్వాత నిమ్మకాయకి వేశాను అనమాట. ఆ 2టికి సరిపోయిన తర్వాత దీపానికి వేద్దాము అని. సో రిమైనింగ్ చూస్తే నిజంగానే దీపానికి అయితే మోస్ట్లీ సరిపోయింది. చూసినట్టయితే మీరు కూడా చూడండి, కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నథింగ్ అండి. సో ఇంక మొత్తానికి ఇంకా మిగిలింది కదా, ఆ తులసి మాల కూడా ఎందుకు చేయాలి అని అక్కడ నిమ్మకాయ దీపం చుట్టూ పెట్టారు. మొత్తానికైతే దీపం పెట్టేశానండి. ఇక్కడ నాకు బాధ అనిపించింది తెలుసా, నేను లేత కొబ్బరికాయని తీసుకొచ్చాను. అది ఏమైంది, లేత కొబ్బరికాయలో ఫుల్ వాటర్ ఉండేసరికి ఏమైంది, కొంచెం పగలడం సరిగా పగలలేదన్నమాట. నాకు చాలా బాధ వచ్చింది, ఏంటబ్బా ఇలా అయింది. యాక్చువల్లీ కవర్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి. అంటే కొబ్బరికాయలు 2 అన్నీ సెట్ 2 తీసుకున్నాను. నా సెట్ మా అన్నకి ఇచ్చాను, మా అన్న సెట్ నేను తీసుకున్నాను.
నాకు అక్కడ కొంచెం బాధ అయ్యే సరే బట్ కానీ బాధ అయినా నేను ఏమనుకున్నానంటే దేవుడు మనం కొట్టే టెంకాయలో కాదు, మనం దేవుడి గారిని ఎలా మనం రెస్పెక్ట్ చేస్తున్నాము అనే దాంట్లో ఉంటుంది అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా ఆయన్ని అయితే రమ్మన్నాను కొబ్బరికాయ కొట్టడానికి. ఆయన నువ్వే కొట్టు అన్నాడు. లేదు లేదు నువ్వే రావాలి అని చెప్తే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇలా బ్రేక్ చేయగానే నాకు బాధ వచ్చింది, ఎందుకు అలా అలా వాళ్ళు కొడుతున్నామని. సో మొత్తానికి ఆయన తాగిచ్చిన తర్వాత నేను కొట్టినా అది అలా అలానే పగిలిందనమాట. సో ఇంకా ఏం చేద్దాం, ఏం చేయలేక మొత్తానికి అయితే అడ్జస్ట్ ఏం కావాలంటే చూడండి. ఇంకొక కామెడీ చూసారా, అందరూ దీపాలు ఇలా పెట్టాం కదా, సో మా వదిన గారు అయితే ఇలా పెట్టారు. ఎందుకు అలా పెట్టారు అంటే దేవుడు ఇలా ఉన్నారు కదా, సో కాబట్టి అలా పెట్టాను అన్నారు. ఓహో అది కూడా నిజమే కదా అనుకొని ఇంకా మొత్తానికి మా ఆయన్ని కొబ్బరికాయ కొట్టమన్నాను. చూడండి నా ఆత్రం, కరెక్ట్గా కొట్టండి, ఇక్కడే కొట్టండి అని చెప్తున్నాను. అలా చెప్పిన దానికి పోయిందో లేదంటే అది లేతుందో తెలీదు. నిజంగానే కొంచెం క్రాక్ కూడా వచ్చినట్టుంది. బట్ నేను అంటే దానిపైన ఎక్కువ స్కిన్ ఉండడం వలన చూసారు కదా అలా ఏందో ఏమో తెలియదు. నాకైతే నిజంగానే బాధ వచ్చింది. చూసారు కదా మా అన్న కొట్టంటే కొబ్బరికాయ బాగుంది, అది నేను సజెస్ట్ చేసింది, ఇది వాడిది, ఇది కూడా నేనే సజెస్ట్ చేశాను. బట్ నాకు అది వీడికి ఇది అని ఎత్తుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అది ఎలా అయింది, సరేలేండి ఏముంది అని చూసారు కదా కొబ్బరికాయ ఎలా పగిలిందో, అడ్జస్ట్ అయ్యాను. మొత్తానికైతే దేవుడికి పెట్టుకున్నానండి. దేవుడికి దండం పెట్టేసుకొని ప్రసాదం కూడా మా వదిన గారు తెచ్చిందే కొంచెం వేసాను అనమాట దేవుడికి. చూసారు కదా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాము. వచ్చే రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నా కాలుకి ఏమైంది తెలియదు, బండిలో వస్తుంటే బాగా తాకింది, చాలా నొప్పి అయింది, చిన్నగా నడుస్తున్నాను. ఇంకా ఫుల్ రష్ ఉన్నారండి. మా 4th సాటర్డే అయితే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.